ఫర్టిలిటీని మెరుగుపరచుకోవడం కోసం చేసే ప్రయత్నాలలో రకరకాల ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? గర్భం దాల్చడానికి ఎంత చురుకుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ సమస్య వారిని ఇబ్బంది పెడుతూనే ఉంది. మహిళలు నిందల భారాన్ని కూడా మోస్తుంటారు. ఈ పోషకాలన్నీ మీ ఫర్టిలిటీని పెంచడంలో అద్భుతంగా సహాయపడతాయి. మీ ఫర్టిలిటీని పెంచే కొన్ని ప్రభావవంతమైన టిప్స్ చెప్పడం కోసం చేసిందే ఈ వీడియో. ఇన్ఫర్టిలిటీ దూరం చేసే 6 శక్తివంతమైన టిప్స్. నమస్కారం. ఇన్ఫర్టిలిటీని దూరం చేసుకోవాలి అని అనుకుంటున్న వారు ఈ వీడియోని స్కిప్ చేసే సాహసం అస్సలు చేయకండి. ఎందుకంటే ఒకవేళ ఈ వీడియో స్కిప్ చేస్తే మీరు ఏం కోల్పోతున్నారో మీకు కనీసం అవగాహన కూడా ఉండదు. ఈ ఇన్ఫో తెలుసుకోకపోవడం వల్ల ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మీ కళ కేవలం కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఫర్టిలిటీని మెరుగుపరచుకోవడం కోసం చేసే ప్రయత్నాలలో రకరకాల ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పడం వల్ల దేన్ని పాటించాలి అనే సందేహం కూడా తలెత్తుతుందా? అయితే మీరు కరెక్ట్ ప్లాట్ఫామ్కే వచ్చారు. ఎందుకంటే మీకున్న రకరకాల సందేహాలను దూరం చేసి మీ ఫర్టిలిటీని పెంచే కొన్ని ప్రభావవంతమైన టిప్స్ చెప్పడం కోసం చేసిందే ఈ వీడియో. ఈ టిప్స్ మీ ఇన్ఫర్టిలిటీని దూరం చేసి మీరు ప్రెగ్నెంట్ కావడానికి చాలా అద్భుతంగా సహాయపడతాయి. వాటిని పాటించడం వల్ల మీరు చాలా త్వరగా పాజిటివ్ రిజల్ట్స్ని పొందవచ్చు. ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. ఇన్ఫర్టిలిటీ అనేది మన దేశంలో రోజు రోజుకు పెరుగుతూ పెద్ద ఆందోళనగా మారుతుంది. ఎందుకంటే ఇది దాదాపు 10 నుంచి 15% మంది జంటలను ప్రభావితం చేస్తుంది. గర్భం దాల్చడానికి ఎంత చురుకుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ సమస్య వారిని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం లేదా పిల్లలను ప్లాన్ చేయడం, ఒత్తిడి, జీవనశైలి, ఊబకాయం మరియు మధుమేహం యొక్క ప్రాబల్యం పెరగడం, అలాగే పర్యావరణంలోని టాక్సిన్స్, ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారం వంటి కారణాలు ఇవన్నీ కూడా ఈ సమస్యను పెంచి పోషిస్తున్నాయి. ఫలితంగా సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఈ సమస్యతో బాధపడుతున్న జంటలు తరచుగా మానసిక క్షోభ, కుటుంబం మరియు సమాజం నుంచి ఒత్తిడిని అనుభవిస్తూ ఉంటారు. ఇంకొక చేదు నిజం ఏమిటంటే చాలా సందర్భాల్లో మహిళలు నిందల భారాన్ని కూడా మోస్తుంటారు. క్రమంగా అది ఆందోళన మరియు నిరాశకు దారితీస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి మానసిక క్షోభకు మీరు దూరంగా ఉండాలి అంటే ఆరోగ్యం పట్ల కాస్త కఠినంగా మరియు స్థిరంగా ఉండక తప్పదు. అప్పుడే మీరు కోరుకున్న ఫలితాన్ని పొందగలరు. మీ ఇన్ఫర్టిలిటీని దూరం చేసి త్వరగా గర్భం దాల్చడానికి ఉపయోగపడే మొట్టమొదటి టిప్ విటమిన్లు మరియు మినరల్స్. గర్భం దాల్చిన వెంటనే డాక్టర్లు కొన్ని రకాల విటమిన్ మరియు మినరల్ ట్యాబ్లెట్స్ మరియు సిరప్స్ ఇవ్వడం మీరు గమనించే ఉంటారు. దానికి కారణం గర్భధారణ సమయంలో పోషకాలను పొందడం చాలా ముఖ్యం. అలాగే గర్భం దాల్చడానికి కూడా కొన్ని రకాల పోషకాలు చాలా అవసరం. అందులో మొదటిది ఫోలిక్ యాసిడ్. గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్న మహిళలకు ఫోలిక్ యాసిడ్ చాలా కీలకం. ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన అండోత్పత్తికి మద్దతునిస్తుంది. ఈ ఫోలిక్ యాసిడ్ను మీరు బచ్చలి కూర, మెంతులు మరియు మునగ ఆకు వంటి ఆకుకూరలు అలాగే సిట్రస్ పండ్ల ద్వారా కూడా పొందవచ్చు. రెండవది విటమిన్ డి. ఈ విటమిన్ పునరుత్పత్తి హార్మోన్లను నియంత్రిస్తుంది మరియు పురుషులలో స్పర్మ్ నాణ్యతను కూడా పెంచుతుంది. ఇక మహిళల్లో అయితే పిండం ఇంప్లాంట్ అవ్వడానికి సహాయపడుతుంది. విటమిన్ డిని సహజంగా సూర్యరశ్మి లేదా పాల ఉత్పత్తులు, గుడ్లు మరియు సాల్మన్ వంటి ఫ్యాటీ ఫిష్ ద్వారా తీసుకోవచ్చు. మూడవది జింక్. మహిళల్లో అండోత్పత్తి జరగడం కొరకు జింక్ చాలా ముఖ్యమైనది. ఇది హార్మోన్స్ నియంత్రణలో కూడా సహాయపడుతుంది. అలాగే మీ పునరుత్పత్తి పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. దీన్ని పొందాలంటే సీడ్స్ మరియు నట్స్, బీన్స్, తృణధాన్యాలు మరియు పాల ఉత్పత్తులను తీసుకోక తప్పదు.
నాలుగవది విటమిన్ ఇ. దీన్ని ఫర్టిలిటీ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ముఖ్యంగా స్పర్మ్ మరియు అండం యొక్క కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. సీడ్స్ మరియు నట్స్, బచ్చలి కూర మరియు పొద్దుతిరుగుడు నూనె వీటిని తీసుకుంటే ఈ విటమిన్ని పొందవచ్చు. ఐదవది ఐరన్. మన దేశంలో ఐరన్ లోపం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే 10 మంది మహిళలు ఉంటే అందులో 5గురికి ఈ ఐరన్ లోపం ఉంటుంది. కానీ మీరు గర్భం ధరించాలి అనుకుంటే ఈ ఐరన్ లోపం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది మీ అండోత్పత్తి మరియు సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఖర్జూరాలు, పుచ్చకాయ, ఎండు ద్రాక్ష వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి. ఇక చివరిగా సెలీనియం. ఈ మినరల్ కూడా గర్భం ధరించడానికి చాలా కీలకమైనది. ఎందుకంటే ఇది పునరుత్పత్తి అవయవాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. దానివల్ల మీ శరీరంలో ప్రవేశించిన స్పర్మ్ యొక్క చలనశీలతను మెరుగుపరుస్తుంది. చేపలు, గుడ్లు మరియు తృణధాన్యాలలో ఈ మినరల్ను పొందవచ్చు. ఈ పోషకాలన్నీ మీ ఫర్టిలిటీని పెంచడంలో అద్భుతంగా సహాయపడతాయి. కాబట్టి ఇప్పటి నుండి మీ డైట్లో ఇలాంటి విటమిన్స్ మరియు మినరల్స్ ఉండేలాగా చూసుకోండి. మీ ఇన్ఫర్టిలిటీని దూరం చేసి త్వరగా గర్భం దాల్చడానికి ఉపయోగపడే రెండవ టిప్ బరువుని కంట్రోల్లో ఉంచుకోవడం. గర్భం ధరించాలి అంటే మీ శరీర బరువుని కంట్రోల్లో ఉంచడం చాలా ముఖ్యం. ముఖ్యంగా అధిక బరువును దూరం చేసుకోవడం అయితే తప్పనిసరి. ఎందుకంటే గర్భం దాల్చే మీ అవకాశాలు శరీరంలో ఉన్న కొవ్వు శాతం నేరుగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ లేదా చాలా తక్కువగా బరువు కలిగి ఉండడం అండోత్పత్తికి అంతరాయాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీ శరీర బరువు మరీ ఎక్కువగా లేదా తక్కువగా లేకుండా మీ వయసు మరియు ఎత్తుకి అనుగుణంగా ఉండేలా చూసుకోండి. ఇక ప్రెగ్నెన్సీ త్వరగా మరియు సులభంగా రావాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అలాగే ఎలాంటి సమయంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అనే విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఇన్ఫర్టిలిటీని దూరం చేసి త్వరగా గర్భం దాల్చడానికి ఉపయోగపడే మూడవ టిప్ టాక్సిన్స్కి దూరంగా ఉండడం. మనం పీల్చే గాలి నుంచి ఇంటిని శుభ్రపరిచే ప్రోడక్ట్స్, పెయింట్లు, ప్లాస్టిక్లు మరియు పురుగు మందుల వరకు పర్యావరణ కాలుష్య కారకాలు మరియు టాక్సిన్లు ఇలా ప్రతి చోట ఉన్నాయి. కానీ ఇవి స్త్రీ, పురుషులు ఇద్దరి సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి సేంద్రియ ఉత్పత్తులు మరియు పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులను ఎంచుకోవడం ఇంకా మంచిది. అలాగే కొన్ని రసాయనాలకు గురైనప్పుడు ఫిల్టర్లతో కూడిన మాస్కులు ధరించడం మరియు ప్లాస్టిక్కి బదులుగా గాజు, సిరామిక్ లేదా మెటల్ కంటైనర్లలో ఆహారాన్ని వేడి చేయడం లేదా చల్లబరచడం ఇలాంటివి చేసుకోవడం ద్వారా మీరు టాక్సిన్స్కి గురి కావడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ఇన్ఫర్టిలిటీని దూరం చేసి త్వరగా గర్భం దాల్చడానికి ఉపయోగపడే నాలుగవ టిప్ అధిక వ్యాయామం ఆపండి. మీకు వ్యాయామం చేసే అలవాటు ఉందా? ఒకవేళ ఉంటే వారానికి ఎన్ని గంటల పాటు వ్యాయామం చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీ నెంబర్ 5 గంటల కంటే ఎక్కువగా ఉంటే కాస్త జాగ్రత్త పడాలి. వ్యాయామం పూర్తి ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తీవ్రమైన వ్యాయామం అంత మంచిది కాదు. ముఖ్యంగా వారానికి 5-6 గంటల కంటే ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల ఈ అండోత్పత్తి మరియు ప్రొజెస్ట్రాన్ హార్మోన్లు ఈ రెండిటిని అణిచివేయడం వల్ల సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుంది. ప్రతి ఒక్కరికి భిన్నమైన ఫిట్నెస్ అంచనాలు మరియు శారీరక శ్రమ స్థాయిలు ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తికి ఎంత శారీరక శ్రమ ఉత్తమమో నిర్ణయించుకోవడం ముఖ్యం. మీ ఇన్ఫర్టిలిటీని దూరం చేసి త్వరగా గర్భం దాల్చడానికి ఉపయోగపడే 5వ టిప్ ఒత్తిడిని దూరం చేసుకోండి. ఇన్ఫర్టిలిటీని దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మహిళలు ఒత్తిడికి, ఆందోళనకు దూరంగా ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒత్తిడి మీ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది.
అండోత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఇక పురుషులలో స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి లైంగిక పనితీరును కూడా బలహీనపరుస్తుంది. ముఖ్యంగా గర్భధారణ అవకాశాలను మరింతగా తగ్గిస్తుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి యోగా అత్యంత ప్రభావితంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. అలాగే మీ మనస్సుని కూడా ప్రశాంతపరుస్తుంది. ముఖ్యంగా శరీరం మనసు మధ్య సమతుల్యత కాపాడుతుంది. బద్ధకోణాసనం, పశ్చిమోత్తాసనం, బాలాసనం ఈ రకమైన యోగా ఆసనాలు మీ పునరుత్పత్తి అవయవాల రక్త ప్రసరణను పెంచి సంతానలేమిని దూరం చేయడానికి అద్భుతంగా సహాయం చేస్తాయి. మీ ఇన్ఫర్టిలిటీని దూరం చేసి త్వరగా గర్భం దాల్చడానికి ఉపయోగపడే చివరి టిప్ వ్యసనాలకు దూరంగా ఉండడం. గర్భం దాల్చాలంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా స్మోకింగ్కి దూరంగా ఉండాలి. సిగరెట్లో ఉండే నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ వంటి రసాయనాలు అండోత్పత్తిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. మహిళలు పొగ తాగే వారికి సైతం దూరంగా ఉండాలి. ఎందుకంటే సిగరెట్ వాసన చూసినా ప్రమాదమే. మాదక ద్రవ్యాలు, మద్యం అలవాట్లకు కూడా దూరంగా ఉండాలి. ఈ 6 టిప్స్ని కనుక మీరు స్థిరంగా ఫాలో అయితే ఇన్ఫర్టిలిటీ యొక్క చెర నుంచి మీరు బయటపడినట్లే. ఒకవేళ ఏవైనా అనారోగ్య కారణాల చేత గర్భం ధరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే ఆయుర్వేదం మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగలదు. పైగా ఎటువంటి సర్జరీ మరియు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అలాంటి అద్భుతమైన ఆయుర్వేద చికిత్స పొందాలి అనుకుంటే వర్ధన్ ఆయుర్వేదాన్ని నిస్సందేహంగా సంప్రదించవచ్చు. ఎందుకంటే గత 25 ఏళ్లుగా 7 లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్స అందించి 3 లక్షల సర్జరీలను నివారించిన ఘనత కేవలం వర్ధన్ ఆయుర్వేద సొంతం. పైగా స్నేహపూర్వక మరియు మానవీయ వాతావరణాన్ని సృష్టించి ప్రతి ఒక్కరి పట్ల ఒకే రకమైన శ్రద్ధ మరియు అంకిత భావాన్ని కలిగి ఉండడం వర్ధన్ ఆయుర్వేద యొక్క ప్రత్యేకత. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మా 5 బ్రాంచీలలో ఏ బ్రాంచ్నైనా సంప్రదించి మీరు చికిత్స పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వచ్చి మీ సంతానలేమి సమస్యను పూర్తిగా నయం చేసుకొని తల్లిదండ్రులు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. ఇలాంటి ఉపయోగకరమైన విషయాలను మరింతగా తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.